వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్ ట్యాంక్ డ్రైవర్ల ఆందోళన చేశారు. ఫ్యూయల్ షార్టేజ్ రావడంతో వాహనదారులంతా పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. కిలోమీటర్ మేర బారులు తీరారు. దీంతో సిటీ వ్యాప్తంగా భారీ ట్రాఫిక్ జామ్ అయింది. పెట్రోల్ బంకుల ముందు వందలాది వాహనాలు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు ఇబ్బందులు పడకుండా మెట్రోలో సురక్షితంగా ప్రయాణించండి అని మెట్రో రైల్ ట్వీట్ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ ను పలు రాష్ట్రాల ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వ్యతిరేకించింది. పెట్రోల్ డీజిల్ లారీ డ్రైవర్లు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా హిట్ అండ్ రన్ కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ ట్యాంకర్ డ్రైవర్స్ నిరసన చేయడంతో దాదాపు అన్ని పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారుల రద్దీ ఏర్పడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సికింద్రాబాద్, బషీర్బాగ్, రాజేంద్రనగర్, లక్డీ కపుల్ పెట్రోల్ బంకుల దగ్గర రద్దీ పెరిగింది. మరికొన్ని ఏరియాల్లో పెట్రోల్ స్టాక్ లేదంటూ ఎంట్రీ క్లోజ్ చేశారు బంక్ యజమానులు. ఐకియా, గచ్చిబౌలితో పాటు సిటీలోని పలు సెంటర్లలో ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట, నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో జనం ఇబ్బందులు పడ్డారు. ఎల్బీ స్టేడియం దగ్గరలోని పెట్రోల్ బంక్ దగ్గర కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. పబ్లిక్ పెట్రోల్ లేదు, దానికోసం వచ్చినాం. చాలా క్రౌడ్ ఉన్నది. లైన్ 2 hours అయింది. ఇన్ఫర్మేషన్ వచ్చింది కాల్లో, మా అన్న చెప్పిండు ఇట్లా పెట్రోల్ పంప్ బంద్ అనేసి, రిపోర్ట్ అయితే అందుకోసమే. కానీ పెట్రోల్ దొరుకుతుందో లేదో అనేసి మేమే వచ్చేసినాం. డ్రైవర్స్ వల్ల డ్రైవర్స్ స్ట్రైక్ చేస్తున్నారు కాబట్టి పెట్రోల్ లేట్ అవుతుందని చెప్పేసి పంప్స్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఫుల్ చేసుకుంటున్నాం అంతే. అది స్ట్రైక్ ఉన్నది అనేసి అందరు వస్తున్నారు. ఇంకా ఈ స్ట్రైక్ ఉందా లేదో ఏం తెలియదు. అందరు ఇప్పుడు 4 నుంచి అది అవుతుంది. ఏదో స్ట్రైక్ అంటున్నారు, మరి తెలియలేదు. ఇంకా ఆర్పీ రోడ్ పెట్రోల్ బంక్ కదా, అక్కడ ఫుల్ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చాను. మరి స్ట్రైక్ ఉందో లేదో మాకు తెలియదు అసలు. నాకు ఫ్రెండ్ ఫోన్ చేస్తే ఇక్కడ వచ్చి పెట్రోల్ పంపించుకో అంతే మేడం. రోజు అవసరం పెట్రోల్ ఉంటే కదా మనం బండి తోలేదు, లేకపోతే పని చేస్తే అంతే. మేడ్చల్ జిల్లా గాజుల రామారం చిత్తారమ్మ టెంపుల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జీడిమెట్ల, గాజుల రామారంతో పాటు పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచాయి. పెట్రోల్ కోసం క్యాన్లు పట్టుకొని లైన్ లో నిల్చున్నారు వాహనదారులు. మరోవైపు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల్లో రద్దీ నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా బంకులపై లారీల సమ్మె ఎఫెక్ట్ కనబడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త రోడ్డు యాక్సిడెంట్ చట్టాన్ని నిరసిస్తూ లారీల యజమానులు సమ్మె చేపట్టారు. సమ్మెతో పెట్రోల్ ట్యాంకర్లు నిలిచిపోయాయి. దీంతో బంకులకు నిల్వలు తగ్గిపోయాయి. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. పెట్రోల్ ఉన్న బంకుల్లో భారీ క్యూ లైన్లు ఉన్నాయి. స్ట్రైక్ ఉందని చెప్పారు మాకు, అందుకని మాది మార్కెటింగ్ కాబట్టి అడ్వాన్స్ గా పెట్టుకుంటే అయిపోతుంది కదా అని. అప్పుడు ఇంతగానే క్రౌడ్ ఉండదండి. అప్పుడు నేను 150 ఇచ్చేది పెట్రోల్ కి, ఇప్పుడు నేను ఒక 500 రూపీస్ పెట్రోల్ తీసుకుంటున్నాను. నార్మల్ గా ఇంతమంది ఉండరు, ఇవాళనే ఎక్కువ ఉన్నారు. ఇవాళ ఇంకెక్కువనే పోయించుకుంటారు. 100కు 200 అట్లా ఎక్కువ పోయించుకుంటారు 2 వీలర్లల్లో. ఇక వీటిలలో అనేది ఇక చెప్పలేము, క్యాన్లలోనే పట్టుకుపోతారు. రేపు బంద్ అని. నల్గొండ జిల్లాలోని బంకుల దగ్గర పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు క్యూ కట్టారు. గంటల తరబడి లైన్ లో వెయిట్ చేశారు. మహబూబ్ నగర్ లోనూ ఇదే పరిస్థితి. పెట్రోల్ దొరకదని బంకుల ముందు క్యూ కట్టారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో పెట్రోల్ బంకులు మరో 3 రోజులు మూతబడతాయి అనే కారణంతో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఒక్కసారిగా బంకుల వద్ద క్యూ కట్టారు. పెట్రోల్ బంక్స్ అంటే రేపు ఉదయం నుండి బంద్ అనే వరకు పెట్రోల్ మాకు డీజిల్, ఎందుకంటే పొలాలు ఇప్పుడు నాట్లు వేసే టైం కాబట్టి ఇబ్బందితోటి బంద్ అనే వరకు ఇప్పుడు దాదాపు ఒక 40 మంది ట్రాక్టర్ రైతులు అందరము ఇక్కడికి వచ్చి లైన్ కట్టడం జరిగింది. పొలం పనులు ఇబ్బంది అవుతుందని వచ్చామండి మేము కూడా. అయితే పొలం ఇప్పుడు ఇవ్వాలి, రేపు ఎప్పుడు అవసరమే కదా, డీజిల్ అనేది అవసరం కదా మనకు. దాని గురించి ఇంకా బంద్ అని తెలుసు, ఏపీ అని వచ్చినాం. మళ్ళీ షాప్కి పోవాలి, పనులకి పోవాలిగా, బండి ఉండాలిగా కంపల్సరీ, పెట్రోల్ కూడా ఉండాలి దీనిలో. ట్యాంకర్ డ్రైవర్స్ సమ్మె కంటిన్యూ అయితే నిత్యావసరాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. సరుకుల సప్లై ఆగిపోయి డిమాండ్ పెరగనుంది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి చేసుకునే వస్తువులపై భారం పడనుంది.